ఇదిగోండి గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. గోంగూర బిర్యానీ తినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారో, నేను తప్ప. ఉప్పు చూడకుండా ఫస్ట్ టైం చేస్తున్నానండి ఈరోజు నేనైతే వంట. అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, నాకు వారాల మాట అయ్యే సిచ్యువేషన్స్ అంటే. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ కుకింగ్ మాట. ఈరోజు కూడాని చాలా స్పెషల్గా నేనైతే ఇంట్లో చేస్తున్నాను, బాగుంటుంది టేస్ట్ కూడాని. గోంగూర చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాను అనమాట. వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇంట్లో కమలకాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా జ్యూస్ చేసుకుని కొద్దిగా పక్కన పెట్టుకుని తర్వాత మనం వంటకి వెళ్ళిపోదాము. ఇదిగోండి అగారా ఎలక్ట్రిక్ సిట్రిక్ జ్యూస్ అనమాట. ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది నేను ఇప్పుడు ఇలా పెట్టేసి ఇలా జ్యూస్ చేసేసుకుంటాను. ఇలా చక్కగా జ్యూస్ చేసి ఇచ్చేస్తే తాగేస్తారు కదా. ఇదిగోండి మనకి జ్యూస్కి ఇలా వచ్చేస్తుంది చక్కగానే. ఇదిగోండి జ్యూస్ అయితే చక్కగా వచ్చేసింది కదా, మంచి స్వీట్ ఉంది, చాలా చాలా బాగుంది. తప్పకుండా చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇదిగోండి ముందుగా కొంచెం బటర్ నూనె అయితే వేసాను, బటర్ కూడా వేసాను. అప్పుడు తేగలో ఉడకబెట్టినప్పుడు అది కొంచెం అలా బ్లాక్గా ఉన్నమాట. ఎంత పెట్టితోనో అంటే క్రిమిపోతాయేమో మరి. ఇదిగోండి ఒకసారి బిర్యానీ చూపించినాను దగ్గరికి. ఇదిగోండి బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్ ఫ్లవర్స్, అలాగే రాతి పువ్వు అంటాం కదా అది కూడా వేస్తున్నాను. జాజి పువ్వు, స్టార్ ఫ్లవర్స్, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ వేస్తున్నానండి. అలాగే ధనియాలు, జీలకర్ర, యాలక్కాయలు పొడి చేసి పక్కన పెట్టుకున్నాను, డ్రై ఫ్రూట్ కింద చేసుకుని. ఇప్పుడు ఇది కొంచెం వేగాలి, మనకి లేట్ అయిందండి అసలు చెప్పాలంటే. అందుకే కొంచెం అంటే ఏదో ఒకటి ఇంకా అలా అవుతూ ఉంటాయి, ఏదో హడావిడి సరిపోతూ ఉంటుంది రోజు కూడా. మీకేమో వీడియో చేసి అందించాలా, ఏదో అంటే ఏది పడితే అదే వీడియో చేయాలంటే నాకు ఇష్టం ఉండదు. ఏదైనా చేస్తామంటే అది వాల్యుబుల్గా అంటే ఎంతో కొంత మీకు ఉపయోగపడాలి. మామూలుగా ఇప్పుడు గోంగూర ఉందనుకోండి చాలామంది తినరు, కొందరైతే తినరు. ఇదిగోండి ఇంకా వేగిపోతున్నాయి. ఇవి వేగుతున్నాయి కదా, ఇలా వేగుతున్నప్పుడే మనం ఏంటంటే కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా బాగా రోస్ట్గా వేపుకోవాలన్నమాట. అప్పుడే మంచి రుచిగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా. ఇంకా మనం గోంగూర చికెన్తో చాలా ప్రాసెస్ అంటే చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించేది ఒక పద్ధతిలో చూపిస్తున్నాను. అంటే ప్రాసెస్ వెళ్ళి కొద్దీ టైం ప్రాసెస్ ఉంటుందండి. ఏదైనా మనకి ఇట్టే అయితే అయిపోదు. కానీ కుక్కర్ బిర్యానీ ఈ మధ్య కుక్కర్ బిర్యానీ అంటే భలే ఫేమస్ అయిపోయింది. కుక్కర్లో ఎప్పటి మా అమ్మ వేసేది మాట మా చిన్నప్పుడు అయితేనే. ఇప్పటికీ అది అలా వేసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు అలా కాదు, స్పెషల్గా ఒక సాల్ట్ కానీ అంటే ఒక పావు కేజీ కానీ ఒక 1/2 కేజీ రైస్తో కుక్కర్ బిర్యానీ చేస్తున్నారు. కరెక్ట్గా పర్ఫెక్ట్గా చక్కగా అది కుక్ అయిపోతుంది అన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను నేను. కుక్కర్లోనే గోంగూరతోటి చికెన్ బిర్యానీ అదిరిపోతుంది కదా. గోంగూర పులుపులుగా ఉంటుంది కాబట్టి దమ్ బిర్యానీకి ఎలాగో మనం లెమన్ అది వేసుకుంటాం, ఇది అక్కర్లేదు. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. ఇదిగోండి ఇలా దోరగా వేగిపోవాలన్నమాట. ఆనియన్స్ ఇలా దోరగా వేగితేనే రుచి బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంటే కొంచెం వెల్లుల్లిపాయ గుడ్లు కూడా ఒలుచుకుని కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది గోంగూర కాబట్టి. నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసాను, అంతా పట్టేస్తుంది. అలాగే చికెన్ కూడా వేసేద్దాం. నేను రైస్ ఒక 1/2 కేజీ 3/4 కేజీ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్ తీసుకున్నాను, ఇది కేజీ ఉంటుంది. అప్పుడు మనకి చికెన్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట బిర్యానీలోకి. ఒకసారి వేసుకుందాం. ఇలా వేగుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. పసుపు కూడా కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను, ఇందాక మనం వేయలేదు, సరిపడగా వేసేస్తున్నాను. కొంచెం కారం కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేసుకున్నాం కదా, కారం కూడా వేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, యాలక్కాయలు వేసి పొడి చేశానండి. కొంచెం బరగ్గా పొడి చేశాను, బాగుంటుందని అది కూడా వేసేసాను. అలాగే టమాటాలు కూడా వేసేస్తున్నాను. 1-2 టమాటాలు తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. 1-2 టమాటాలు తీసుకొని ఇది బాగా కాసేపు ఆయిల్లోని మగ్గపెట్టాలన్నమాట మనం.
కేజీకి 2 కట్టలు తీసుకున్నానండి, కానీ 2 కట్టలు వేయట్లేదు, కట్టన్నర వేసాను. అంటే మన కట్టలను బట్టి ఉంటుంది కదా, చిన్న కట్టలు అనుకోండి ఒక 2 కట్టలు అలా తీసుకోండి. పులుపు గోంగూర అయితే తీసుకున్నాను నేను, మంచి గోంగూర కాదు, పులుపు గోంగూర అయితే బాగుంటుంది. మంచి గోంగూర పులుపు గోంగూర అంటే, మంచి గోంగూర అంటే కొంచెం పులుపు తక్కువ ఉంటుంది, అది చింతపండు వేసుకుంటాము. ఇదైతే కొంచెం బాగా మనం ఒక పక్కన పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి మగ్గబెట్టేద్దాం. ఇది మగ్గిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇందులోనేమో కరివేపాకు వేసాను కదా, ఇది ఒకసారి కలుపుతాను. నేను ఎక్కడ మర్చిపోతానా అని మా వాడు చూడాలి, సైకిల్ చేస్తూ ఉంటాడు. చెప్పచ్చు కదరా అంటే వీడియో తీస్తున్నాం కదమ్మా అంటాడు. దానికే ఉంది, మన వాళ్ళు ఏమనుకుంటారు, గుర్తు చేస్తున్నాడేమో వాళ్ళ మమ్మీకి అనుకుంటారు అని చెప్పేసి అంటున్నాను నేను. ఇదిగోండి, ఇది కొంచెం వేగనిద్దాము. ఇదిగోండి, గోంగూర పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇంత మెత్తగా పేస్ట్ చేసేసాం కదా, కడిగేసుకొని శుభ్రంగా ఆయిల్ వేసి కొంచెం మగ్గబెట్టాను. ఇప్పుడు ఒకసారి దీంట్లో కలిపేద్దాం. చూసారా కలర్ఫుల్గా ఉంది కదా. దీన్ని చూస్తుంటేనే మనకి కూర ఒక స్ట్రక్చర్ ఇలా ఉందంటే ఇంకా బిర్యానీ అదిరిపోతుందండి. బాగా వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా కొంచెం కారం కావాలి, ఇష్టంగా తింటాం అనుకుంటే కారం వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాటర్ కొలత తీసుకుని బాస్మతి రైస్ అయితే వేస్తున్నానండి. ఇదిగోండి, ఈ గిన్నెతో బియ్యం తీసుకున్నాను, 2 గిన్నెలు నీళ్ళు పోస్తున్నాను. ఇదిగోండి, రైస్ కూడా వేసేస్తున్నాను. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదా ఆ వాటర్ వేసుకున్నప్పుడే చెక్ చేసేసుకొని మీరు వేసేసుకోండి. నేను ఇంకా రైస్ వేసేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టేస్తాను. విజిల్ ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. నేనైతే 3 విజిల్స్ వేయిస్తాను. అంటే కుక్కర్లో మనం వాటర్ని తగ్గట్టుగా, అంటే కుక్కర్ విజిల్స్ కూడా ఒక్కొక్క కుక్కర్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కటి వేస్తే ఎక్కువ వేస్తే మెత్తబడిపోతుంది. మా కుక్కర్లో అయితే బాగానే వస్తుంది 3 విజిల్స్ అయితే, లేదంటే 2 కూడా వేయించుకోవచ్చు. ఇదిగోండి, రైస్ అయితేనే మనకి గోంగూర బిర్యానీ రెడీ అవ్వబోతుంది. ఇంకా మనం మూత పెట్టేసుకుందాము. పెట్టేసుకున్నాక విజిల్స్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, బిర్యానీ అయితే అయిపోయింది. చూద్దామా, మీతో పాటు నేను చూడడం. వావ్, బాగా వచ్చింది. బిర్యానీ చూడడానికే కలర్ఫుల్గా ఉందండి. ఒకసారి కలుపుతాను. ఇదిగోండి, గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. గోంగూర బిర్యానీ తినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారో, నేను తప్ప. ఉప్పు చూడకుండా ఫస్ట్ టైం చేస్తున్నానండి ఈరోజు నేనైతే వంట. అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, నాకు వారాల మాట అయ్యే సిచ్యువేషన్స్ అంటే. నేనైతే తినట్లేదు, పిల్లల కోసం చేసేసాను అనమాట. వరుసటి వచ్చేస్తున్నాయండి వారాలు. పాపం వాళ్ళు అడుగుతున్నారని వాళ్ళ కోసం చేస్తున్నాను. చికెన్ బిర్యానీ గోంగూరతోటి రెడీ అయిపోయింది. ఇంకా మా వాళ్ళకి పెట్టేస్తాను. చూడండి, లుక్ వైజ్గా కూడా సూపర్ ఉంది బిర్యానీ. ఇదిగో ముక్కలు కూడా. ఇది నీకు ఇష్టం కదా గుండెకాయ కూడా వేస్తున్నాను. డౌట్గా ఉందా ఎలా ఉంటుందని? అవునులే, సరే అయితే నువ్వే చెప్పాలి ఎలా ఉందనేది, సరేనా? వాడి చేత చెప్పిస్తానండి. నిజంగా చాలా బాగుందంట, యూనిక్గా ఉందంట. చూద్దాం నడిసేది ఎలా ఉందమ్మా టేస్ట్. ఇదిగో మైక్ నా దగ్గర లేదు. బిర్యానీ అయితే ఎలా ఉందో చెప్పు. ఒకసారి తెచ్చారు కదా మీరు బయట, ఎదురుగుండా ఒకసారి చింతాకు. అది చింతాకు బిర్యానీ, గోంగూర బిర్యానీ కాదు. గోంగూర బిర్యానీ కూడా ఓ శనివారం గోంగూర బిర్యానీ వేసారని ఈసారి ఆవకాయ బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఆవకాయ బిర్యానీ కూడా ఇక్కడ స్పెషల్గా వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఈసారి ఎప్పుడైనా వేసినప్పుడు మీకు చూపిస్తానండి. ఎలా ఉందో చెప్పినాను. రైస్ చెప్పు ఒకసారి. సూపర్ ఉందమ్మా, టేస్ట్ అయితే మాత్రం. పులుపు సరిపోయింది. ఎందుకంటే నేను ఉప్పు చూడలేదానా, లేకపోతే ఇంకా బాగా వచ్చేస్తుందేమో అనుకున్నాను. ఎలా ఉంది? పులుపు ఉప్పు అన్నీ సరిపోయి, కానీ గోంగూర ఫ్లేవర్ మాత్రం బాగా తెలుస్తుంది, చాలా బాగుంది. అందుకే 2 కట్టలు పట్టేసినాయండి. మీకు ముందు చూపించినప్పుడు కట్టన్నారు అన్నాను కదా, ఈసారి 2 కట్టలు పట్టేసి వేసేసాను. మిగతా కొంచెం ఉంటే అది కూడా డౌట్ వచ్చి వేసేసాను. నేను ఉప్పు చూసుకుని వేసుకోమన్నాను కదా మిమ్మల్ని. అంటే మనం ఆ పక్కన మగ్గ పెట్టేసుకుంటాం కదా గోంగూర, అది వేసేసి వాటర్ కలుపుతాం కదా, ఆ వాటర్లోనే తెలిసిపోతుంది మన పులుపు. దీని టేస్ట్ మాత్రం చాలా యూనిక్ టేస్ట్ అమ్మా, చాలా బాగుంది. నిజంగా
ఫస్ట్ టైం అండి, వాడికైతే బాగా నచ్చేసింది అయితేని. ఇంకా మేము కూడా తినేస్తాము. ఎవరైనా ట్రై చేస్తే మాత్రం వదలరు కన్ఫర్మ్. అవునా? చాలా బాగుంది. చెప్పైతే మా వాళ్ళకి సూపర్ ఉందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే మాత్రం గోంగూర టేస్ట్ మాత్రం చాలా బాగా తెలుస్తుంది. బాగా తెలుస్తుందండి, చూడ్డానికి కూడా చాలా బాగుంది. నువ్వు తినడానికి కదా? లేదు, అందుకే ఉప్పు పులుపు సరిపోయిందని 1-2 సార్లు నేను అడగడానికి కారణం నేను అదే, అందుకనే. ఉప్పు అయితే అన్ని సరిపోయాయి అన్ని. చిన్నోడు ఎడిటింగ్ లో ఉన్నాడు, అయితే వాడు వచ్చేస్తాడు తెలుసుకుంటున్నాడు. టైం ఎంత అయింది అనుకుంటారు? 1:50 దగ్గరికి. లేట్ అయిందమ్మా, రైస్ తేవడానికి లేట్ అయింది కదా, నేను వెళ్ళాను రైస్కి. ఎందుకంటే ఎడిటింగ్ దగ్గర ఉండిపోయారండి. నేనేమో ఇంట్లో రైస్ ఉందనుకుని చెప్పలేదు, ఉంది కానీ సగమే ఉంది, అందుకని మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెప్పించాను. బాస్మతి రైస్ అయితే తెప్పించుకుంటూ ఉంటానండి, కానీ ఈసారి ఏంటంటే ఇంకా తెప్పించుకుందాం, ఇళ్ళని క్లీనింగ్ అయిపోయి ఇంకా పండగ నెల వచ్చిందంటే ఇంకా అన్ని హడావిడి ఉంటుంది కదా, ఈ హడావిడిలో పంపిండిపోయాం. మా మనవాడు వచ్చిన హడావిడి అవి ఇంకా అసలు రోజు గ్యాప్ ఉండట్లేదు అన్నమాట. ఇంకా హడావిడిలో ఉన్నాను. మళ్ళీ సారీ పంచి పెట్టడం, ఈ హడావిడి అంతా అయిపోతుంది. సరే అయితే బాయ్ చెప్పేసి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.